హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం చర్చించుకోబోయేటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి చూద్దాం. చూసే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సు వివరాలు కూడా ఒకసారి చూసి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని చర్చించుకుందాం. మన అప్టెక్ జాబ్స్ వారు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆ కోర్సు విలువ కేవలం 499 రూపాయలు మాత్రమే. దీని వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ కోర్సులో మీకు అనుకోవచ్చు, వాస్తవానికి ఇది 1999 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాం కదా, అందుట్లో మెటీరియల్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు సందేహం రావచ్చు. అందుకనే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మన ఈ కోర్సులో మీరు ముందుగా చూడండి, దాదాపు 30 గంటలకు పైగా వీడియోలు, అంటే దాదాపు 30 వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా చూడటానికి. ఆ 30 వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఇక మన యాప్ల యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా మెటీరియల్ని అందిస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందువలన మనకి మెటీరియల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదంతా కూడా మన అప్టెక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఈ విధంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్. మరి ఇక్కడ చూడండి, ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ పార్టు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్టు, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా వీడియోస్ వైజ్గా టెస్టుల నుంచి ఎక్స్ప్లెనేషన్స్. రైట్, ఇక చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు చూడండి, అక్కడ మనకి సిలబస్లో సింపుల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు ఇన్డెప్త్గా కనుక చూస్తే జనరల్ అవేర్నెస్లో భాగంగా మీకు దాదాపుగా 7 నుంచి 8 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్, ఆల్రెడీ సపరేట్గా జనరల్ సైన్స్ ఇచ్చారు కాబట్టి జనరల్ సైన్స్ అంటే అందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం 499 రూపాయలకే. మీకు చూడండి, మీరు ముందు ఈ 30 గంటల వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. సైంటిస్ట్స్ హ్యావ్ రీసెంట్లీ స్టేటెడ్ దట్ ఇన్ విచ్ రీజియన్ ఐస్ హ్యాస్ మెల్టెడ్ అప్ టు అబౌట్ 150 మీటర్స్. ఇటీవల ఏ ప్రాంతంలో దాదాపు 150 మీటర్ల వరకు మంచు కరిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరి భూగోళంపై మంచు దాదాపు 150 మీటర్ల మందం వరకు కరిగిపోయిందని చెప్పి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. అది ఏ ప్రాంతం అని అడుగుతున్నాడు. ఏ ప్రాంతం అండి? ఎవరెస్ట్ శిఖరం, అంటార్కిటికా ప్రాంతం, ఆర్కిటిక్ ప్రాంతం, గ్రీన్లాండ్ ప్రాంతం. ఈ 4గింట్లో ఏ ప్రాంతంలో మంచు దాదాపు 150 మీటర్ల వరకు కరిగిందని పేర్కొనటం జరిగిందంటే మనకి మౌంట్ ఎవరెస్ట్ పై. ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే, మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం. దాదాపు 88, 49 మీటర్ల ఎత్తుండిద్ది సముద్ర మట్టానికి. వాస్తవానికి 88, 49 మీటర్ల ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం. ఈ పర్వత శిఖరం పైన మంచు అనేది దాదాపు 150 మీటర్ల మందానికి కరిగిపోయింది అన్న. సాధారణంగా శీతాకాలంలో ఈ ప్రాంతాల్లో మంచు విపరీతమైనటువంటి మందంతో నిక్షిప్తమై ఉంటుంది ఈ మౌంట్ ఎవరెస్ట్ పై. కానీ గత 4-5 సంవత్సరాల నుంచి 21, 22, 23, 24 ఈ సంవత్సరాల నుంచి ఈ శీతాకాలంలో మంచు నిక్షిప్తం అవటం అనేది తగ్గిపోయిందని, తద్వారా మన అమెరికాకు చెందినటువంటి పర్యావరణవేత్త మౌరీ పెల్టో అనేటువంటి ఈ యొక్క పర్యావరణ శాస్త్రవేత్త నాసాకి పంపించేటటువంటి ఈ యొక్క చిత్రాలను అధ్యయనం చేసి అక్కడ మంచు ఎక్కువగా కరిగిపోయింది,
మంచు నిక్షిప్తం అనేది తగ్గిపోయింది అని చెప్పి మౌంట్ ఎవరెస్ట్పై ఈ యొక్క అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త మౌరీ ఫెల్టో పేర్కొనడం జరిగింది. ఆయన ఎక్కడ చూశాడండి? నాసాకి పంపించేటటువంటి ఈ శాటిలైట్ చిత్రాలు ఉంటాయి కదండి, శాటిలైట్ ద్వారా పంపించేటువంటి ఇమేజెస్, ఆ ఇమేజెస్ను అధ్యయనం చేసినటువంటి ఈ మౌరీ ఫెల్టో అనేటువంటి ఆయన ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరంపై మంచు కరగటం ప్రారంభమైందని, దాదాపు 150 మీటర్ల మందం వరకు కరిగిందని, కాబట్టి ఇప్పుడు దీని ఎత్తుపైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ మౌంట్ ఎవరెస్ట్. చూడండి, ఎవరెస్ట్పై 150 మీటర్లు తగ్గిన మంచు పొర. ఎవరెస్ట్ శిఖరంపై మంచు పొర 150 మీటర్ల మేర తగ్గిందని తాజా పరిశోధకులు గుర్తించారు. 24-25 మధ్య శీతాకాలంలో మంచు అధికంగా పేరుకోలేదనటానికి ఇది ఒక సూచన అని చెప్పి వారు పేర్కొనడం జరిగింది. మరి దీనిని అమెరికాకు చెందినటువంటి పర్యావరణ శాస్త్రవేత్త అయినటువంటి మౌరీ ఫెల్టో 2023 అక్టోబర్ నుంచి 2025 జనవరి వరకు నాసా శాటిలైట్ చిత్రాలను విశ్లేషించి పై వివరాలు వెల్లడించడం జరిగింది. చూశారండి, ఎవరు వివరించారండి? ఇది అమెరికాకు చెందినటువంటి పర్యావరణ శాస్త్రవేత్త అయినటువంటి మౌరీ ఫెల్టో ఈ యొక్క అధ్యయనం చేయడం జరిగింది. ఎప్పటి మధ్య? 2023 అక్టోబర్ నుంచి 25 జనవరి వరకు. దేని ఆధారంగా చేసుకొని? నాసా పంపించేటటువంటి శాటిలైట్ చిత్రాలను విశ్లేషించడం ద్వారా. చూడండి, ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్పై ఈ యొక్క మంచు కరిగిందని ఆ యొక్క శాటిలైట్ చిత్రాల ద్వారా ఆయన పేర్కొనడం జరిగింది. ఇక 2021, 2023, 24, 25లో శీతాకాలాల్లో వేడి పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడటమే ఎవరెస్ట్ శిఖరంపై మంచు పొర తగ్గటానికి కారణమని ఈ అధ్యయనాలు తెలిసినాయి. మరి నేపాల్, టిబెట్ మధ్యన ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం, దీని ఎత్తు 88-49 మీటర్ల ఎత్తులో భూమిపైనే అత్యంత ఎత్తైన శిఖరంగా ఉంది. అయితే భూమిపైనే అత్యంత ఎత్తైన శిఖరమైనటువంటి ఈ ఎవరెస్ట్పై మంచు కరిగింది కాబట్టి అది ఒక విషయంగా కరెంట్ అఫైర్స్గా మనకి వార్తల్లోకి వచ్చింది. విచ్ డిసీజ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఐడెంటిఫైడ్ బై WHO యాజ్ యాన్ ఇంటర్నేషనల్ థ్రెట్. ఇటీవల WHO ఏ వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా గుర్తించింది? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ముప్పుగా ఏ వ్యాధిని గుర్తించింది? ఫస్ట్ వన్ ఎబోలో, సెకండ్ వన్ తట్టు మీసెల్స్, అదేవిధంగా థర్డ్ వన్ ఎన్సిఫాలిటిస్ అంటే మెదడు వాపు, ఇక ఫోర్త్ వన్ చికెన్ గునియా. ఈ నాలుగింట్లో ఇటీవల WHO ఏ వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా గుర్తించింది? ఏదండి? మనకి ఎన్సిఫాలిటిస్, మెదడు వాపు వ్యాధిని WHO అంతర్జాతీయ ముప్పుగా గుర్తించింది. ఇటీవల కాలంలో ఈ WHO మరియు ఎన్సిఫాలిటిస్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థలు అధ్యయనం చేసి ఈ అధ్యయనంలో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాధులలో ఈ యొక్క మెదడు వ్యాపు వ్యాధి లేదా ఎన్సిఫాలిటిస్ అనేటువంటి వ్యాధి అంతర్జాతీయ ముప్పుగా పరిగణించింది అని చెప్పి పేర్కొనడం జరిగింది. అందుకని అది వార్తల్లోకి వచ్చింది. కాబట్టి రైట్ ఆన్సర్ మెదడు వాపు వ్యాధి. చూడండి, మెదడు వాపు వ్యాధి అంతర్జాతీయ ముప్పుగా గుర్తించిన WHO అంటూ స్వయం ప్రతిరక్షక రోగంగా గుర్తించిన మెదడు వాపు వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. చూడండి, అది అంటూ మరియు స్వయం ప్రతిరక్షక రోగంగా గుర్తించినటువంటి మెదడువాపు వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. దీంతో ఇది తక్షణ ప్రజారోగ్య ప్రాధాన్యంగా మారిపోయింది. ఎప్పుడైతే WHO ఇది అంతర్జాతీయ ముప్పుగా పరిగణించిందో ఆటోమేటిక్గా ఈ యొక్క మెదడువాపు వ్యాధి అనేది తక్షణ ప్రజారోగ్య ప్రాధాన్యంగా గుర్తించబడింది. ఇక WHO మరియు ఎన్సెఫాలిటిస్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థలు ఈ వ్యాధిపై క్లిష్ట సాంకేతిక సమాచారాన్ని అందించడం ప్రారంభించాయి. ఎప్పుడైతే WHO గుర్తించిందో ఈ రెండు సంస్థలు కలిసి ఈ వ్యాధికి సంబంధించినటువంటి పూర్వపరాలను కూడా తీసుకురావడం, అది ఎక్కువగా ప్రచారం చేయడం అనేది కూడా ప్రారంభించాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో ఇబ్బందులు, దాని నిరోధానికి తీసుకోవలసినటువంటి మరిన్ని చర్యలు, సమాచార సేకరణ, పర్యవేక్షణ, రోగ నిర్ధారణ, చికిత్స అనంతర సంరక్షణ, అవగాహన, పరిశోధనల ఆవిష్కరణలు వంటివి దీనిలో ఉన్నాయి. మరి ఈ రెండు సంస్థలు అంటే WHO, ఎన్సిఫాలిటిస్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఈ రెండు సంస్థలు ఈ వ్యాధికి సంబంధించినటువంటి వివరాలను సేకరించడం మొదలుపెట్టినాయి. ఎందుకంటే అంతర్జాతీయ ముప్పుగా వచ్చింది కాబట్టి. సో అందులో భాగంగానే ఈ వ్యాధికి సంబంధించినటువంటి నిరోధానికి తీసుకోవలసినటువంటి మరిన్ని చర్యలు, సమాచార సేకరణ, పర్యవేక్షణ, రోగ నిర్ధారణ, చికిత్స అనంతర సంరక్షణ, అవగాహన, పరిశోధన ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఈ వ్యాధికి సంబంధించి. చూడండి, మెదడు వ్యాపు వ్యాధి వస్తే ఏమేమి రకాలు ఉన్నటువంటి పరిణామాలు సంభవిస్తాయో అన్నింటిని కూడా సేకరించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్,
ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు మేక్ ఇండియా ఏ డెవలప్డ్ కంట్రీ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పటిలోగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన భారతదేశాన్ని ఎప్పటిలో మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, భారతదేశం అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం, డెవలపింగ్ నేషన్. కానీ ఇటీవల కాలంలో మన ప్రభుత్వాలు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని భారతదేశాన్ని ఆ టైం కల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా రూపొందించాలని చెప్పి పెట్టుకున్నారు లక్ష్యంగా. అది ఏ సంవత్సరం అంటే 2050, 2037, 2040, 2047. ఎప్పటిలోగా అండి? భారతదేశాన్ని 2047 సంవత్సరంలోగా అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, కేంద్ర ప్రభుత్వం. దానినే వికసిత్ భారత్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అంటే 2047 కల్లా, అంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చింది, 1947లో. అదేవిధంగా 2047 నాటికి, అంటే 100 సంవత్సరాలకి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నింపాలని, అంటే ఏదో ఒక గుర్తుగా, స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలైనటువంటి దానికి గుర్తుగా ఆనాటికి భారతదేశాన్ని ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశంగా రూపొందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. చూడండి, 2047 నాటికి భారత్ జీడిపి విలువ 3,000 లక్షల కోట్లు. 3,000 లక్షల కోట్లు జీడిపి విలువ 2047 నాటికి. అంటే స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాల నాటికి, అంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, అంటే వికసిత్ భారత్గా భారతదేశం అవతరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అదే కాలానికి అమెరికన్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయినటువంటి బెయిన్ అండ్ కంపెనీ, నాస్కామ్ అంటే ఏంటంటే మన దేశానికి చెందిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్, ఈ రెండు సంస్థలు ఒక నివేదికను వెలువరించడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం 23 నుంచి 35 లక్షల కోట్ల డాలర్లు, అంటే 23 నుంచి 35 లక్షల కోట్ల డాలర్లు, అంటే దాదాపుగా 2,000 నుంచి 3,000 లక్షల కోట్ల స్థాయిలో భారత్ జీడిపి నమోదవ్వచ్చని అంచనా వేయటం జరిగింది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా రూపొందించాలని 2047కి లక్ష్యంగా పెట్టుకుంటే, అదే క్రమంలో అమెరికాకు చెందినటువంటి ఈ యొక్క బెయిన్ అండ్ కంపెనీ మరియు నాస్కామ్లు, ఈ రెండు కూడా అంచనా వేసి భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి దాదాపు 23 నుంచి 35 లక్షల కోట్ల డాలర్లు, అంటే దగ్గరగా 2,000 నుంచి 3,000 లక్షల కోట్లకు భారత జీడిపి విలువ అంచనా వేయటం అనేది జరిగింది. మరి ఈ సంస్థల యొక్క నివేదికలోని ముఖ్య అంశాలు ఏంటో చూడండి. అంటే 2047 నాటికి మన 3 లక్షల కోట్ల జీడిపి విలువ చేరుతుంది అనుకున్నాం కదా, భారతదేశ జీడిపి విలువ. అది ఏంటి, అట్లా లక్ష్యాలు లేదా ముఖ్యమైన అంశాలు ఏంటో చూడండి. మరి కొత్తగా 20 కోట్ల మందికి ఉద్యోగాల కల్పన, 2047 కల్లా భారత జీడిపిలో సేవల రంగం, సర్వీస్ రంగం యొక్క వాటా 60% చేరవచ్చని, 60% చేరుతుందని. ఇక తయారీ రంగం వాటా 32% చేరుతుందండి. చూడండి, సేవల రంగం వాటా 60% అంటున్నాము, తయారీ రంగం వాటా 32% అంటున్నాము. అంటే 92% ఈ రెండింటికే ఉంటుంది. అంటే ప్రాథమిక వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది జీడిపిలో. అంటే వ్యవసాయ రంగంపై ఆధారపడే వాళ్ళు ఉన్నారు, కానీ వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి ఆదాయం జీడిపిలో తగ్గిపోదు, అంటే సింగిల్ డిజిట్లోకి రానుందని చెప్పి ఈ యొక్క నివేదికలో ముఖ్య అంశాలు చెబుతున్నాయి. ఈ రెండు ఆర్థిక వృద్ధికి కీలక చోదకాలుగా మారతాయని కూడా ఈ నివేదిక పేర్కొంది. ఇక అధిక విలువ గల ఉద్యోగాల సృష్టి దిశగా పయనించడానికి భారత్కు ఇప్పుడు మంచి అవకాశం ఉందని కూడా పేర్కొనడం జరిగింది. అంటే అధిక విలువ గల ఉద్యోగాలు, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అధిక శాలరీలు ఇచ్చేసి ఉద్యోగాలు కల్పన అనేది ఇప్పుడు భారతదేశానికి మంచి అవకాశంగా పరిణమించిందని ఈ నివేదిక పేర్కొంది. ఇక ఏ రంగంలో ఎంత వృద్ధి, అంటే ఈ నివేదిక ప్రకారం ఏ రంగంలో ఎంత వృద్ధి సాధించే అంచనాలు ఉన్నాయంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చిప్ డిజైన్, అదేవిధంగా టచ్లెస్ తయారీ, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లలో అధునాతన సాంకేతికత వల్ల విడి భాగాల తయారీ డిజైన్ తక్కువ వ్యయాలతో వినూత్నతను సాధించవచ్చు. అంటే తక్కువ వ్యయాలతోటి అధిక లాభాలను సాధించవచ్చు. ఇక దీనివల్ల 2047 కల్లా ఇంజనీరింగ్ వస్తువుల రంగం ఎగుమతుల వాటా 24%, ప్రస్తుతం ఉన్నటువంటి 24% నుంచి 45 నుంచి 50%కి పెరగవచ్చు. అంటే ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు, ఇంజనీరింగ్
రంగం సంబంధించినటువంటి ఎగుమతులు ప్రస్తుతం 24% ఉంటే ఎగుమతుల్లో అది 45 నుంచి 50% చేరవచ్చని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా జీడిపిలో ప్రస్తుతం వీటి వాటా 3%గా ఉంటే అప్పుడు అది 8 నుంచి 10% పెరగవచ్చు అని చెప్పి అంచనా వేయటం జరిగింది. ఇక మొత్తం ఇంధన ఉత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వాటా అంటే రెన్యూవబుల్ రిసోర్సెస్ వాటా 2023 నాటికి 24% కాగా అది 2047 నాటికి 70% చేరవచ్చు. అంటే రాబోయే రోజులన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం కదండి, అంతా కూడా సౌర విద్యుత్ కానీ పవన విద్యుత్ కానీ సాంప్రదాయ పునరుత్పాదక ఇంధన వాటా క్రమంగా పెరుగుతుందని చెప్పి అంచనా వేశారు. ఇక వాహన విడిభాగాల ఎగుమతి రంగం 2047 కల్లా 200 నుంచి 250 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేయడం జరిగింది. ఇక ఎలక్ట్రానిక్స్, ఇంధనం, రసాయనాలు, ఆటోమోటివ్ మరియు సేవల రంగాలైనటువంటి ఈ 5 కీలక రంగాలు వ్యూహాత్మక వృద్ధి చోదకాలుగా పనిచేయనున్నాయి. అంటే ఈ 2047 వచ్చే నాటికి ప్రధానంగా 5 రంగాల పాత్ర ప్రధానంగా ఉంటుంది భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా అవతరించడానికి. అవే ఎలక్ట్రానిక్స్ రంగం, ఇంధన రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ మరియు సేవల రంగం. ఈ 5 రంగాలే మంచి చోదకాలుగా పనిచేస్తాయని, తద్వారా భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల జాబితాలో చేరుతుందని పేర్కొనడం జరిగింది ఈ నివేదిక. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎన్ఆర్ఐస్ హూ ఆర్ లీడర్స్ ఆఫ్ వరల్డ్ లీడింగ్ కంపెనీస్ విత్ దేర్ కంపెనీస్. ఓకే, అంటే ప్రపంచ ప్రముఖ కంపెనీలకు నాయకులుగా ఉన్న ఈ క్రింది ఎన్ఆర్ఐలను వారి కంపెనీలతో సరిపోల్చండి. ప్రపంచంలో పేరుదగ్గ కంపెనీలకు మన భారతీయ సంతతి వారు సీఈఓలుగా ఉన్నారు. అయితే వారు అత్యధిక కంపెనీలకు సీఈఓలుగా ఉండి చరిత్ర సృష్టించడం జరిగింది. అయితే వారిలో ఈ జత చేయండి, వారి కంపెనీలు వారు పనిచేస్తున్నటువంటి కంపెనీలకు జత చేయండి అంటున్నారు. చూడండి, ముందుగా సత్య నాదెల్ల, సుందర్ పిచాయ్, నీల్ మోహన్, శంతన్ నారాయణ్. ఈ నలుగురు ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క ప్రపంచవ్యాప్త కంపెనీలకు సీఈఓలు లేదా ఎండీలుగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇటుపక్క కంపెనీలు ఉన్నాయి, మైక్రోసాఫ్ట్, యూట్యూబ్, ఆల్ఫాబెట్, అదేవిధంగా అడోబ్. మరి వీటిలో ఏ కంపెనీలకు ఎవరు సీఈఓలుగా ఉన్నారు, అధిపతులుగా ఉన్నారంటే సత్య నాదెల్ల. మనకి తెలిసిందే, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా ఉన్నారు సత్య నాదెల్ల. ఇకపోతే సుందర్ పిచాయ్ ఎవరండి? ఈయన ఆల్ఫాబెట్, గూగుల్ కంపెనీకి మాతృ సంస్థ అయినటువంటి ఆల్ఫాబెట్కి ఈయన సుందర్ పిచాయ్ సీఈఓగా ఉన్నారు. కాబట్టి మనకి బి అంటే 3 ఉంది. ఇక నీల్ మోహన్ అయినటువంటి ఆయన యూట్యూబ్కి సీఈఓగా ఉన్నారు. ఇక శంతన్ నారాయణన్ వచ్చేసి అడోబ్ కంపెనీ క్రియేటివ్ టూల్స్ని రూపొందించేటటువంటి ఈ యొక్క అడోబ్ కంపెనీకి సంబంధించి సీఈఓగా ఎవరున్నారయ్యా అంటే మనకి శంతన్ నారాయణన్ ఉన్నారు. కాబట్టి D4గా ఉంది. అంటే A1, B3, C2, D4 ఎక్కడుందండి? A1, B3, C2, D4. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ప్రపంచ అగ్రగామి కంపెనీలకు భారతీయులే సారథులు. ప్రపంచంలో భారతీయ మూలాలున్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి 200 కంపెనీల జాబితాను హురున్ తొలిసారిగా HSBC హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2024 పేరుతో రూపొందించడం జరిగింది. HSBC హురున్ గ్లోబల్ ఇండెక్స్ లిస్ట్ 2024 పేరుతో రూపొందించడం జరిగింది. కనీసం $1 బిలియన్ అంటే సుమారు 8,600 కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న కంపెనీలను ఇందుకు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మరి ఈ కంపెనీలన్నింటి మార్కెట్ విలువ కలిపితే దాదాపు $10 లక్షల కోట్ల అంటే మన భారతీయ మూలాలున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క అధిపతులుగా ఉన్నటువంటి టాప్ 200 కంపెనీలు కనుక తీసుకుంటే వారు పనిచేస్తున్నటువంటి ఈ మొత్తం కంపెనీల విలువ ఎంత ఉండొచ్చాయా అంటే $10 లక్షల కోట్ల ఉండొచ్చు అంటున్నారు. చూడండి, ఇక్కడ మనకి ఈ లిస్టు చూస్తే కనుక అగ్రగామి 10 మంది కనుక ముందర అంటే టాప్ 200లో మొదటి 10 తీసుకుంటే సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్కి, సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్కు, నీల్ మోహన్ యూట్యూబ్కు, అదేవిధంగా థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్కు, అదేవిధంగా శంతన్ నారాయణ్ అడోబ్కు, సంజీవ్ లాంబా ఈయన వచ్చేసి లిండే కంపెనీకి, అదేవిధంగా వసంత నరసింహన్ ఈయన వచ్చేసి నోవార్టిస్కు, అదేవిధంగా అరవింద్ కృష్ణ IBMకు, అదేవిధంగా విమల్ కపూర్ హనీవెల్కు, అదేవిధంగా కెవిన్ లోబో స్ట్రైకర్ అనేటువంటి కంపెనీలకు వీళ్ళు అధిపతులుగా ఉన్నారు. అంటే టాప్ 10 కంపెనీలు మన భారతీయులు ఉన్నటువంటి టాప్ 10 కంపెనీలు
వారికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ 200 సంస్థలకు 226 మంది సీఈఓలు లేదా ఎండీలుగా వ్యవస్థాపకులుగా ఉన్నారు. వీరంతా భారత్ వెలుపల ఉన్న భారతీయ సంతతి వ్యక్తులే, అంటే మన ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అనమాట. మరి జాబితాలో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓగా సత్యనాదెన్ల గారు అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో సుందర్ పిచాయ్, నీల్ మోహన్లు తదితరులు ఉన్నారు. మరి ఛానల్ గ్లోబల్ సీఈఓ అయినటువంటి లీనా నాయర్ అత్యంత ప్రభావవంతమైన మహిళగా నిలిచారు. సో ఈ ఛానల్ గ్లోబల్ సీఈఓ అయినటువంటి లీనా నాయర్, ఈమె అత్యంత ప్రభావవంతమైనటువంటి మహిళగా చరిత్ర సృష్టించారు. చూడండి, సత్యనాదెల్ల, సుందర్ పిచాయ్, అదేవిధంగా నీల్ మోహన్ లాంటి వారు. ఇక ఈ జాబితాలో ఉన్న వారిలో 101 మంది ప్రవాసులు హురున్ గ్లోబల్ ఇండియన్స్ రిచ్ లిస్ట్లోనూ చోటు సంపాదించుకున్నారు. అంటే ఈ 200 మంది ఈ యొక్క అధిపతులు మొత్తంగా తీసుకున్నప్పుడు వారిలో ఈ 200 మందిలో 101 మంది ప్రవాసులు హురున్ గ్లోబల్ ఇండియన్స్ రిచ్ లిస్ట్లో కూడా ఉన్నారు. అంటే ఇది మరొకటి, అంటే ఈ హురున్ సంస్థే గ్లోబల్ ఇండియన్స్ రిచ్ లిస్ట్ను కూడా తయారు చేసింది. ఆ రిచ్ లిస్ట్లో కూడా ఆ 200 మందిలో 101 మంది ఉన్నారు. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇక జాబితాలో అత్యంత పిన్న వయస్కుడుగా కమ్యూర్ సహ వ్యవస్థాపకుడైనటువంటి సీఈఓ తనయ్ టాండన్, ఈయనకు కేవలం 27 సంవత్సరాలే అయినా కానీ ఈ లిస్టులో చోటు సంపాదించుకున్నాడు. తనయ్ టాండన్ కమ్యూర్ అనేటువంటి సంస్థను స్థాపించాడు. ఈయన కమ్యూర్ అనేటువంటి సహ వ్యవస్థాపకుడు, కమ్యూర్ సంస్థకి కో ఫౌండర్ అనమాట. సో ఈయన కమ్యూర్ సహ ఫౌండర్ అయినటువంటి ఈ యొక్క తనయ్ టాండన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. ఈయన అతి పిన్న వయస్కుడు ఈ లిస్టులో ఉన్నటువంటి వారిలో. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే ఎవ్రీ ఇయర్? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. దీనిని ఏ రోజు అండి? ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 15 ఏ రోజున నిర్వహిస్తారండి? ఫిబ్రవరి 21. సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా మరి ప్రధానంగా ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవటానికి యునెస్కో వారు దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే బంగ్లాదేశ్లో 1950 దశకంలో వచ్చినటువంటి ఉద్యమం ద్వారా అంతర్జాతీయంగా బహుభాష మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇవ్వటం, అదేవిధంగా మాతృభాషకు గౌరవాన్ని ఇస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని బంగ్లాదేశ్లో తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే యునెస్కో వారు ఈ యొక్క ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అయితే యునెస్కో వారు 1999లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలని. అయితే దానికి అనుగుణంగానే ఈ యునెస్కో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే 2000 సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి ఈ యొక్క అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవటం జరుగుతుంది. అయితే దీనికి మాత్రం మూలం బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఉద్యమంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబర్ 17న యునెస్కో ప్రకటించింది. అయితే 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకుంటూ ఉన్నారు. మొదటి పాయింట్. తర్వాత బంగ్లాదేశీలు అప్పటికి, అంటే 1990 దశకంలో బంగ్లాదేశ్ అనేటువంటి దేశం లేదు. అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ని తూర్పు పాకిస్తాన్ అని చెప్పి పిలిచేవారు. అక్కడ భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏటా ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే దీని నేపథ్యం ఏంటో మనం చూద్దాం. భాష మరియు సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహన కల్పించడానికి మరియు బహుభాషావాదాన్ని ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటారు. ఇది ప్రధానమైనది. అయితే 1952 ఫిబ్రవరి 21న బంగ్లాదేశ్లో అధికారికంగా బెంగాలీని మాతృభాషగా ఉపయోగించాలని ప్రచారం చేస్తున్నటువంటి 4 విద్యార్థులు ఈ ఉద్యమంలో మరణించడం జరిగింది. దానికి బంగ్లాదేశ్ చొరవ కారణంగా దీనిని జరుపుకుంటూ ఉన్నారు. సో దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల్లో అనేక గొడవలు జరగడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని యునెస్కో వారు తర్వాత కాలంలో, అంటే 1999లో ఈ యొక్క అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖున ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.